డిసెంబర్ 5న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఇవాళ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 5న జరిగే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ పిల్లల గురించి ఇక్కడ అన్ని వివరాలు తెలుసుకోవచ్చని, అలాగే పాఠశాలల్లో ఉన్న వాతావరణం కూడా మీకు తెలుస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటే తమ పిల్లల విద్య విషయంలో మీకు సంపూర్ణ అవగాహన ఉంటుందన్నారు. మరోవైపు జిల్లాలో అరటి రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో అరటి పంటకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు ట్రేడర్స్తో మాట్లాడి రైతులతో పంటలు కొనుగోలు చేసే విధంగా చూస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ వారం రాబోయిన 5వ తేదీ జిల్లా వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మెగా పీటీఎం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తామని తెలియజేస్తున్నాము. జిల్లాలో సుమారుగా 2,06,000 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నాయి. అంటే మనకు 1 నుంచి 12వ తరగతి వరకు. దీంట్లో ఈ 2 లక్షల సుమారుగా ఉన్న పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రులు, అదేవిధంగా సుమారుగా 10,000 దాకా టీచర్స్ పైన జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మెగా పీటీఎం 5వ తేదీ 9 గంటల నుంచి మొదలు పెట్టడం జరుగుతుంటాయి. ఒక 2:30 నుంచి 3 గంటలలో రకరకాల యాక్టివిటీస్, అంటే ఇంతకుముందు కూడా లాస్ట్ 1 ఇయర్లో మనం 2-3 సార్లు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ ఏరియాలో ఆ స్కూల్లో ఉన్న పిల్లవాళ్ళని, అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని ఆ ఒక్క పిల్లల గురించి, పిల్లలది అకాడమిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర లాస్ట్ కొన్ని నెలల నుంచి ఏ విధంగా వాళ్ళ స్కూల్లో ఆటలు పాటలు కానీ లేదంటే అకాడమిక్స్ కానీ ఏ విధంగా నేర్చుకున్నారు అన్నది పేరెంట్స్తో డిస్కస్ చేయడము. అదేవిధంగా ఎస్ఎంసి కమిటీలో ఉన్న వాళ్ళందరూ, అదేవిధంగా ఎస్ఎంసి సభ్యులందరూ కూడా కలుసుకొని పేరెంట్ టీచర్స్తో కూడా కలుసుకొని ఆ స్కూల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడడం కూడా జరుగుతాయి. అదే కాకుండా లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అది పంచాయత్ ప్రెసిడెంట్ కావచ్చు, ZPTCs, MPTCs కావచ్చు, హానరబుల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, హానరబుల్ మినిస్టర్స్ కావచ్చు, ప్రభుత్వ సిబ్బందులు అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్కూల్లో అటెండ్ చేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మ్యాపింగ్ హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ విత్ ఏ స్కూల్లో వెళ్తారని మ్యాపింగ్ కూడా చేయబోతున్నాము. ఆల్రెడీ మనం దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ MPDOస్కి, అదేవిధంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. మండే ఈవినింగ్ లోపల ఆ మ్యాపింగ్ కూడా అయిపోతుంది. అదే కాకుండా ఈ ఒక 2-3 గంటలలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మధ్యాహ్న భోజనం ఆ స్కూల్లోనే చేసి, అంటే పేరెంట్స్తో పాటు పిల్లలతో అందరూ కలిపి టీచర్స్ అందరూ కూడా అక్కడే మధ్యాహ్న భోజనం కూడా చేసినట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. మండే దీనికి సంబంధించి మిగిలిన జిల్లా ఆఫీసర్స్ అందరితో కూడా ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంటాయి. నెక్స్ట్ రాబోయిన 5-6 రోజులు, అంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రెస్ సంబంధించి అందరూ కూడా ఈ విషయాలు జనాల దగ్గర బాగా తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ చేసినట్లయితేనే వాళ్ళ పిల్లల గురించి, ప్రోగ్రెస్ గురించి అవగాహన ఉంటుంది. దీనిలో 2-3 రకాల యాక్టివిటీస్ అక్కడ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించి అకాడమిక్ సంబంధించిన ఆ కార్డ్ అన్నీ కూడా రాసుకొని వాళ్ళది మార్క్స్ కానీ లాస్ట్ ఎగ్జామ్స్ జరిగిన దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంటాయి. అదే కాకుండా FLN అని చెప్పి ఒక కార్యక్రమం చేయబోతున్నాము. దానికి ఒక బేస్ లైన్ సర్వే. FLN అంటే న్యూమరసీ, అదేవిధంగా లిటరసీ ఏ విధంగా పెంచుకోవాలి అని చెప్పి FLN కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాము. దానికి ఒక బేస్ లైన్ సర్వే ఇప్పుడు చేస్తున్నాము. ఆ బేస్ లైన్ సంబంధించి కూడా పేరెంట్స్కి తెలియజేయడం, అంటే చిన్నపిల్లలకి నిజంగా చదవడం రాయడం ఐడియా ఉంటుందా, అదేవిధంగా మ్యాథ్స్ చేయడం ఐడియా ఉంటుందా, ఇదన్నీ కూడా పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతాయి. దీని తర్వాత ఏ విధంగా ఆ FLN లెర్నింగ్ ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఒక 3 monthsలో క్యాంపెయిన్ కింద FLN లెర్నింగ్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినట్టు క్యాంపెయిన్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది. అది కూడా పేరెంట్స్కి ఒక మీటింగ్లో తెలియజేస్తారు. అదేవిధంగా 10th క్లాస్ చదివిన పిల్లలకి ఇంటెన్సివ్గా రాబోయిన నెక్స్ట్ ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్. ఎందుకంటే మనకు డిసెంబర్ 5వ తేదీ లోపల సిలబస్ అన్నీ అయిపోతాయి 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా. సో అది కాబట్టి డిసెంబర్ 5వ తేదీ తర్వాత నుంచి 100 డేస్ ఇంటెన్సివ్గా 10th క్లాస్ యాక్షన్ ప్లాన్ కూడా పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ లేదంటే అడిషనల్ క్లాసెస్ కానీ చేసుకొని 10thలో మనకు రాబోయిన ఎగ్జామ్స్లో 100% మనకు పాసింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా
ప్రిపేర్ చేయడం జరిగింది. అవి కూడా పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి. సో ఇలాంటివి రకరకాల కార్యక్రమాలు మనం 5వ తేదీ జరుగుతున్న మెగా పీటీఎంలో డిస్కస్ చేయడం జరుగుతుంటాయి. అది కాబట్టి పేరెంట్స్ అందరి కూడా నా కోరిక ఏంటంటే మీ పిల్లలతో పాటు దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంలు అటెండ్ చేయాలని కోరుతున్నాను. మొన్న కూడా ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మనకు ఈరోజు కూడా వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఎక్స్పోర్టర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్ కూడా. మనకు మేజర్గా మనకు రెండో పంట అంటే సెకండ్ క్రాప్ సంబంధించిన మార్కెట్ అరైవల్సే వస్తున్నాయి జిల్లాలో. సో క్లియర్గా ట్రేడర్స్కి, అదేవిధంగా లోకల్ ట్రేడర్ అంటే ఎక్స్పోర్టర్స్ ట్రేడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్స్పోర్టర్స్ అయితే ఖచ్చితంగా 8 రూపీస్కి తీసుకున్నట్టు, అదేవిధంగా లోకల్ ట్రేడర్స్కి మినిమం 6 కానీ తక్కువ లేకుండా తీసుకున్నట్టు అందరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు క్రాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ మెయింటైన్ చేయాలంటే మనకు కంటిన్యూస్గా క్రాప్ రావాల్సినది కాబట్టి అది ఖచ్చితంగా మెయింటైన్ చేపిస్తాము. ఈ రోజు కూడా ఎక్స్పోర్టర్స్తో మనం మీటింగ్ పెట్టడం జరిగింది. సో అది ఇష్యూస్ పెద్దగా లేకుండా చూస్తాము. ఇంకా రాబోయిన నెక్స్ట్ ఒక 10-15 డేస్లో ఇంకా ఇక్కడ నుంచి రేట్ ఇంకా పెరగడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి పైన నాగ్పూర్లో కానీ, ఆరెంజెస్ కానీ, అదే కాకుండా ఎగ్జిస్టింగ్ క్రాప్ కూడా చాలా వరకు మహారాష్ట్రలో తగ్గిపోతున్నాయి. సో మనకి ఇప్పుడు నుంచి డిసెంబర్ నుంచి దెన్ మన రేటు కూడా పెరుగుతాయి కాబట్టి సో ఈవెన్ ఎక్స్పోర్టర్స్ కూడా అదే మనతో ఈరోజు జరిగిన మీటింగ్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది దట్ రాబోయే కాలంలో ఫస్ట్ క్రాప్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొనడానికి అవుతుందని. అదే కాకుండా 2 రకాల యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ ఈ ఒక 10 డేస్లో మన లోకల్ ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరితో మాట్లాడుకొని వీలైన వరకు కొనడము. రెండో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్, ఎందుకంటే మనకు విత్ ఇన్ జిల్లాలో ఇప్పుడు కొనేసిన కేసెస్లో కూడా ఎక్స్పోర్ట్కి వెళ్ళిన కేసెస్లో ఎక్కువ రేటు మనకు వస్తున్నాయి. సో ఆ రేట్ రావాలంటే మనకు క్వాలిటీ కొద్దిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్వాలిటీ తక్కువ అయినా కొద్దిగా మనకు రేటు తగ్గుతున్నాయి. సో ఇంటెన్సివ్గా నెక్స్ట్ ఒక 3 months టైంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అట్లీస్ట్ ఒక 150 గ్రామాల్లో ఎక్కువ పంట ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఆ ఎక్కువ పంట ఉన్న ఏరియా 150 గ్రామాలు ఇంటెన్సివ్గా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయడానికి, అంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఇంటర్న్ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్లాన్ చేసుకున్నాము. దానికి ఎక్స్పోర్టర్ సైడ్ నుంచి కూడా సహాయాలు తీసుకున్నాము. సో దానికి అదొక షార్ట్ టర్మ్ కింద ఒక 3 months. లాంగ్ టర్మ్ కింద ఫస్ట్ పంట, సెకండ్ పంట కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తీసుకురాగలిగినట్లయితే మనకి ఇయర్లీ సుమారుగా ఒక 8-9 నెలల ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువ ప్రైస్ మనకు ఫెచ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్ లేకుండా కూడా మేనేజ్ చేయడానికి అవుతాయి. సో ఈ 2 రకాల, అంటే ఫస్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ ఒక 10 days 5-10 daysలో మన సిబ్బందుల ద్వారా ట్రేడర్స్ ద్వారా మాట్లాడుకొని కొనిపించడం. రెండోది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాదిరిగా కూడా మనం కొద్దిగా యాక్షన్ ప్లాన్ కూడా చేసి ఉన్నాము. ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాము. డైలీ బేసిస్ కూడా ఎక్కడెక్కడ ఏ సైడ్లో క్రాప్ తీసుకున్నారని కూడా మానిటర్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాక్సిమం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కన్సిడర్ చూస్తాం. మన ఇప్పుడు ట్రేడర్స్తో కూడా మాట్లాడితే మనకు మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు కాస్టింగ్, అంటే ఈవెన్ మెయిన్ రోడ్ ద్వారా వెళ్ళినది కూడా కొద్దిగా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 2 సార్లు షిఫ్టింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పొలాల నుంచి వెళ్ళిన లోడ్ అంటే డైరెక్ట్గా అది సోలాపూర్ కానీ అక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి జేఎన్పీటీకి వెళ్తుంది. కానీ మన ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే చిల్లింగ్తో సహా డైరెక్ట్గా జేఎన్పీటీకి తీసుకెళ్లాలంటే కాస్టింగ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, రిఫ్రిజరేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే కొంతవరకు రైల్వేతో మాట్లాడుకొని వీలైన వరకు ఫ్రైట్ ఛార్జెస్ తగ్గించడానికి ఏదైనా వీలవుతుందా అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా అడిగి ఉన్నారు. ఖచ్చితంగా డిఆర్ఎం గారితో కూడా మాట్లాడతాను. ఆల్రెడీ సౌత్ వెస్ట్ రైల్వే నుంచి, సదర్న్ రైల్వే నుంచి ఒక ప్రపోజల్ అయితే రైల్వే బోర్డుకి వెళ్ళినట్టుంది. ఖచ్చితంగా అది ఫాలోఅప్ చేసినట్లయితే రాబోయే కాలంలో అది చేయడానికి అంటే ఫీజిబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎకనామికల్ ఫీజిబిలిటీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చేయగలుగుతాం. అంటే మనం లిమిటెడ్గా ఒక 1 train అలా చేయడం కాకుండా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఏ విధంగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా డిఆర్ఎం అండ్ రైల్వే డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేసేసి ముందుకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. కదా నేను చెప్పినదండి, ఎందుకంటే వీ హావ్ ప్లాన్ దట్ 2-3 months ఆఫ్ కంటిన్యూస్ అవేర్నెస్ యాక్టివిటీ. దీంట్లో ఏంటంటే ఒక సింగిల్ డే పెట్టి ఇట్లా చేయండి అంటే అది పనికిరాదు. ఇట్ హ్యాస్ టు బి 2-3 months ప్రాపర్. అంటే మేజర్గా దీనిలో ఎక్కడ వస్తుందంటే ఆ ఫ్రూట్ కేర్ యాక్టివిటీ ప్రాపర్గా టైం పీరియడ్గా చేయగలగాలి. దాంట్లో కూడా కొన్ని బడ్డీ జంక్షన్స్ కావచ్చు, లేదంటే ఒకవేళ పడిపోయిన లీవ్స్ మన దగ్గర నుంచి తీయడం కావచ్చు, అలాంటి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని క్లియర్గా చేయగలగాలి. సో దానికి మనం ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాము. ఈ రోజు కూడా వీ హ్యాడ్ మీటింగ్ ఆన్ దాట్ ఓన్లీ. మధ్యాహ్నం అరౌండ్ 1 to 2 o'clock వీ హ్యాడ్ మీటింగ్. సో దాంట్లో ఆ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, అదేవిధంగా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని ప్రిపేర్ చేసి ఉన్నాము. విల్ టేక్ ఇట్ అప్ ఇంటెన్సివ్లీ నెక్స్ట్ 2-3 months టైం.